గత 5 సంవత్సరాల నుండి మన జగిత్యాల ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ 41 వార్డులో 1,30,00,000 వరకు పెట్టడం జరిగింది. అందులో 75 లక్షల వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 70 లక్షల వరకు ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మన వార్డులో ఇప్పటికి 90 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. మరియు సార్ మన వార్డులో ఒక 10 మందికి మనం బీసీ బంద్ ఇచ్చినాం సార్. మనం అప్పుడు మన రజక సోదరులందరూ కూడా మనం బీసీ బంద్ ఇచ్చినాం, కటిక సోదరులకు కూడా ఇచ్చినాం సార్. అది కూడా జగిత్యాల ఎమ్మెల్యే గారు చాలా అప్పుడు బీసీ బంద్ అప్పుడు కూడా సార్కు అందరికంటే మన వార్డులో సార్ ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారంటే వారికి కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పించడం జరిగింది. మరియు మన వార్డులో 90 మందికి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. అందులో కూడా ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారు మా వార్డుకు సంబంధించింది. ఈ వార్డుకు సంబంధించి ముఖ్యంగా ఏదైనా అంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు. అంటే ఎక్కువ నేను పొలిటికల్ లేకున్నా కానీ సారు మంచి మనసుతో ఏ విషయం చిన్న ప్రాబ్లం చెప్పినా కానీ సార్ చాలా హెల్ప్ చేశారు. మరి మన 41 వాళ్ళ చాలా దాదాపు 10 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో. ఒక 10 మందికి ఉద్యోగం చేస్తున్నారు అవుట్ సోర్సింగ్గా. ఇప్పుడు ఇంతటి సహకరించిన జగిత్యాల ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలియజేస్తూ మరి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోడ్లు డ్రైన్లు కడుతూనే ఉంటాము, ఉంటే ఇవి ఎప్పుడు జరిగేది నిరంతరం. పట్టణం ఎట్లా అభివృద్ధి జరుగుతుంటే అట్లా విస్తీర్ణం పెరిగిన కొద్ది కూడా వర్క్ పెంచవలసి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని గ్రామాల్లో కానీ ప్రతి వార్డు మండలాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మరి వారు 1 సంవత్సరంలో నిరుద్యోగ యువకులకు 53,000 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. అలాగే 55,000 కోట్ల రైతులకు రుణ సహాయం అందించిన ఘనత కూడా వారికి దక్కింది. ఇంకా జగిత్యాల పట్టణానికి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. మరి ఈరోజు ఏటీ అనేది ఒకటి టీఆర్ నగర్లో పని నడుస్తున్నది. ఆ ఏటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అంటే అందులో చదువుకొని అలా మనం సర్టిఫికేట్ తీసుకుంటే అది విదేశాలలో కూడా పోతే ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అట్లా ఇప్పుడు సాంకేతిక విజ్ఞాన పాఠశాల కూడా ఇప్పుడు చెలగల దగ్గర ప్రపోజల్ తీసుకొచ్చారు సారు. అది కూడా తొందరలోనే అవుతుంది. అది కూడా పెద్ద అచీవ్మెంట్ జగిత్యాల పట్టణానికి. నిన్ననే బీజేపీ వాళ్ళు కూడా ఒకటి నమోదయ తీసుకొచ్చారు. వారు కూడా నేను జగిత్యాల పట్టణ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా జగిత్యాల పట్టణాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకున్న నాయకులందరూ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా. ఈ వార్డుకి సంబంధించిన 1,30,00,000 ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది. టీఎఫ్ఐడిస్ నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పట్టణ ప్రగతి నుంచి వివిధ వాటి నుంచి పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటి వరకు 60 లక్షల పనులు పూర్తవడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకొక 10 లక్షలు ఇప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో సందర్భంగా మరి డ్రైన్లు దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది. 350 మీటర్ల డ్రైన్ దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ వార్డుకి సంబంధించిన ఇది నడిబొడ్డున ఉంటుంది వార్డు జగిత్యాల. కాబట్టి ఇరుకిరుకుగా కొంచెం రోడ్లు ఉంటాయి. మరి దీన్ని కూడా రోడ్లు వెడల్పుగా డ్రైన్ల మీద స్లాబులు వేస్తేనే కార్లు వెళ్ళడానికి కానీ దేనికైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఖచ్చితంగా డ్రైన్స్ పెడదాము, దాని మీద స్లాబ్స్ పెడదామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే ఇప్పటికే గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతగానో డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారు ఇక నిరంతరం ప్రక్రియలాగా ఇక ముందు ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇలాగే డెవలప్ చేస్తారు. ప్రజాపాలన సందర్భంగా విజయోత్సవాల సందర్భంగా ఇంకా కూడా ఈ 4 సంవత్సరాలు మన జగిత్యాల పట్టణంకి అలాగే నియోజకవర్గానికి కూడా మరి ప్రజాపాలన విజయోత్సవాలు నిరంతరం ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇందాక గిరినాభూషణం గారు చెప్పినట్టు ఎన్నో తీసుకొచ్చి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే 100 కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. మరి అలాగే ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నారు కలిసి. సో ఇలాగే నిరంతరం పనిచేయాలి, ప్రజలకు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అందజేయాలని చెప్పేసి నిరంతరం ప్రక్రియ నడుస్తూనే ఉండాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, అలాగే మరి ఆయనకి ఇలాంటి ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఈరోజు 10 లక్షల రూపాయల డ్రైన్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 70 లక్షల పైన వర్క్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం. పనులైన డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటుగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కరెంటు స్తంభాలే కావచ్చు. మరి పేదవాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టు
90 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఈ వార్డులు ఇచ్చినన్ని ఆ కురుట్ల పట్టణం మొత్తం కూడా వాళ్ళు ఇవ్వలే. ఒక ఈ వార్డుల 41 వాళ్ళు ఇచ్చండి. ఆ రకంగా మనం జగిత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా విద్యా వైద్యం సామాన్యులకు అందాలి, మౌలిక వసతులు కూడా పెరగాలనే ఆలోచనతోటి జగిత్యాల ప్రజలందరి సహకారంతో ఏదైతే అందరూ కలిసి నన్ను విశ్వాసం ఉంచి నన్ను గెలిపించిండ్రో ఆ సహకారంతో ఈ ప్రాంత వాసులకు అటు వైద్య విషయంలో హాస్పిటల్ దగ్గర ఉండే విధంగా, రెండవది చింతకుంట చెరువు అధ్వాన పరిస్థితులు ఉండే దాన్ని కూడా బాగా చేసుకొని అక్కడ మడిలయ గుడి కావచ్చు, వెనుక మందిరం కావచ్చు, అదేవిధంగా చాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిర్మించుకోవడం, చింతకుంట శ్మశాన వాటికి అధ్వానం అంటే అధ్వాన పరిస్థితుల్లో మా పోసే మంచిగా లేడు ఆరోగ్యం, కానీ నాకు చూసింటే కట్ట కిందకి వెళ్ళి ఆ లైట్లను వలకొడుతున్నాడు. అట్లాంటి చోట దాన్ని మంచిగా అన్ని వర్గాల సహకారం తీసుకొని హిందూ ముస్లింలనే గొడవ లేకుండా ముస్లిం సోదరులతో కూడా మాట్లాడి వాళ్ళ మస్జిద్కు, కమ్యూనిటీ హాల్కు, హాస్పిటల్కు ఆ ప్రాంతంలో నిధులు ఇచ్చి ఇటు హిందూ శ్మశాన వాటికను కూడా మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. చాలామంది అనుకున్నారు ఇది అయ్యేదా పోయేదా అనుకున్నారు, కానీ అన్ని వర్గాల సహకారం తీసుకొని ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి జగిత్యాల ప్రజలు ఏ విశ్వాసంతో అయితే నన్ను గెలిపించారో, జగిత్యాల ప్రజలు గెలిపిస్తే గెలిచి అప్పుడప్పుడు అంటుంటాం నువ్వు గెలిచామంటారు. గెలిచడం ఉంటుంది రాజకీయాల్లో, గెలిపించడం ఉంటుంది. సో ఈ ప్రజలైతే గెలిపించారో ఈ ప్రాంత అభివృద్ధి చేసింది చూసి గెలిపించారు. మనం చూస్తున్నాం పక్కనే మంచిర్యాల కూడా జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. నిర్మల్ కూడా జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. పెద్దపల్లి కూడా జిల్లా అయింది, రామగుండ మెడికల్ కాలేజ్ వచ్చింది. కానీ అక్కడికి ఇక్కడికి ఫలితాలు వేరు. ఇక్కడ నన్ను గెలిపించారు, అక్కడనేమో అక్కడున్న అప్పటి శాసనసభలు ఓడించారు. అంటే నా అన్నింటి ఉండి మా నాయకులు, అదేవిధంగా అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలు నాతో పనిచేయించారు, నన్ను మళ్ళీ గెలిపించారు. మళ్ళీ 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో కూడా మరి జగిత్యాల అభివృద్ధి చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం ఇన్ని ఇండ్లు కట్టినామని. కొందరు చెప్తారు అవి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థలం ఇచ్చారు. వాస్తవమే, అప్పుడు స్థల సేకరణ అయింది, కొన్ని ఇళ్ళు కట్టింది. మళ్ళీ పోయిన ప్రభుత్వంలో బిల్డింగ్లు నిర్మాణం చేసాం. దాంది కొంత డబ్బు పెండింగ్ ఉంటుంది, దాదాపు 31 కోట్లు. అవి రేవంత్ రెడ్డి గారు రాగానే రిలీజ్ చేసింది. దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కొన్ని ఉంటాయి. ఇవన్నీ పోగా అక్కడ మౌలిక వసతులు అవసరం, నీళ్ళు కావాలి, కరెంటు కావాలి, డ్రైనేజీలు కావాలి. తర్వాత రేపటి నాడు ఓ గుడి కావాలి, ఓ మసీద్ కావాలి, శ్మశాన వాటి కావాలి, దవాఖాన కావాలి, బడి కావాలి. అక్కడ చారణ ఊరు పోతుంది. అక్కడికి 5,000 ఇండ్లు, జగిత్యాల పట్టణంలో 25,000, 5,000 ఇండ్లు. మరి ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి 100 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి అడిగింది ఎమ్మెల్యే గారు. దానికి పరిశీలించి ప్రతిపాదన పంపమని మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారు కూడా లెటర్ రాసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మన ప్రాంతంలో అటు మెడికల్ కాలేజీతో పాటు మరి పేద వర్గాలకు, పేద వాళ్ళకు విద్య అవసరం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు 100 కోట్లతోటి నిర్మించబోయేది. ఇవాళ జగిత్యాల నియోజకవర్గానికి, ఈ 2 జిల్లాలకు కలిపి జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి, జగిత్యాల ప్రజలందరి పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను వారితో కలిసి పనిచేస్తానన్నాడే చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక 100 కోట్లు అవసరం ఉంటాయి అని చెప్పడం జరిగింది. ముందుగానైతే 34 కోట్లు డబుల్ బెడ్రూమ్ రిలీజ్ చేసేసారు. అట్లనే చాలా చోట్ల మీరు ఇంటున్నారు కావచ్చు, కాంట్రాక్టర్లు బిల్లులు వస్తలేవని. ఇక్కడ ఏవైతే పనులు జరిగిందో అంతా ఉంది. గత ప్రభుత్వం ఆయనలో జరిగిన వాటికి మున్సిపల్ లిమిట్స్లో, మున్సిపల్ పరిధిలో 5 కోట్ల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేశారు. ఆ కాంట్రాక్టర్ మీద 5 కోట్ల పనులు చేయాల్సింది ఉంది. మనం ప్రతి వార్డులో ఒక 10 లక్షలు ఒక కాంట్రాక్టర్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా చేయిస్తాం. మళ్ళీ అదనంగా కూడా 25 కోట్లు ఇచ్చిండ్రు. అవి కాకుండా కూడా మళ్ళీ 100 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు. సో జగిత్యాల పట్టణం మన ప్రజలందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సహకారంతో తప్పకుండా చేస్తాం. ఇవన్నీ కూడా మా ప్రసారం చేస్తున్న మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్న ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.